నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చాకలి ఐలమ్మ ఆశయాల సాధన కృషి చేయాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. తారకరామ్ నగర్లోని హనుమాన్ ఆలయంలో చోరీ, దర్యాప్తు జరుగుతున్న పోలీసులు. పలు గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు. చాకలి ఐలమ్మ ఆశయాల సాధన కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ఐలమ్మ చిత్రపటానికి పూలం వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరవలేదని గుర్తు చేశారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, లీడ్ బ్యాగ్ మేనేజర్ రామ్ గోపాల్, పరిశ్రమల శాఖ అధికారి నరసింహారెడ్డి, కుల సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గండ తీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘారం ఎదురుగా ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కమిషనర్ సివిఎన్ రాజు, కౌన్సిల్ సభ్యులు అడవ పోచెట్టి, బిట్లింగ్ నవీన్, ఖాజా మజరుద్దీన్, ఎడపల్లి నరేందర్, ఇమ్రానుల్లా, ముజాహిద్ చౌద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మలానుగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు గణపతి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూలతో అలంకరించారు. ఆలయ ధర్మకర్తలలో వినోద మురళీరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గురుస్వామి నవ్యమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ పట్నం సోఫీనగర్ తారకరామ్ నగర్లోని హనుమాన్ ఆలయం నుండి హుండీ చోరీ గురైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు ఆలయ పూజారి తెలిపిన వివరాల మేరకు మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా హుండీ కనిపించలేదని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది క్లీన్ ఉంటుంది సార్, పైన ఉంటుంది డబ్బేది. ఇప్పుడు కింద ఏం కాదు, పైన ఉంటుంది అంతే. వర్షం వాటర్ పోతే వీరవనిత చాకలైలమ్మను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు అన్నారు. ఐలమ్మ వర్ధన్ సందర్భంగా నిర్మల్పట్నం మయూర్ రోడ్ల సమీపంలో చాకలైలమ్మ విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలైలమ్మని కొనియాడారు. ఈరోజు చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాకలి చిట్యాల ఐలమ్మ భక్తి కోసం, భూమి కోసం మరియు ఎన్నో అరాచకాల విముక్తి కోసం పోరాడి మన రజక కులానికి ఒక శక్తిగా రూపొందింది. ఆ కారణం చేత మనము ఆమె యొక్క విగ్రహాలను మరియు ఆమె యొక్క పాఠ్యాంశాన్ని కూడా పుస్తకాలను 5వ తరగతి పుస్తకంలో కూడా చేర్పించడం జరిగింది. ఈ స్ఫూర్తిని ఇదే విధంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదిరిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ యొక్క చిట్యాల ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యంగా రజక మహిళల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పలు గన్వేష్ మండపాల వద్ద మండప నిర్వాహకులకు అగ్ని ప్రమాదాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దురిగే శివాజీ మాట్లాడుతూ, జిల్లాలో ప్రదర్శించిన గణేష్ మండపాల వద్ద ఖచ్చితంగా 2 డ్రమ్ముల నీటితో పాటు బకెట్ ఇసుక పొడిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏవైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ మధ్యలోకి లేవు సార్, చూడండి సార్. దిలావర్పూర్ మండల కేంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సురేష్ శ్రీనివాసులు ఒత్తిడిని జయించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఒత్తిడికి గురైతే 14416 నంబర్కు ఫోన్ చేసి ఉచితంగా ఒత్తిడి తగ్గించడానికి సలహాలు సూచనలు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ఇప్పటి వరకు వికలాంగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని స్నేహ వికలాంగుల సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ముత్యమన్నారు. మంగళవారం నిర్మలపట్నంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా వికలాంగుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికీ సదరం సర్టిఫికేట్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే డబుల్ బెడ్రూమ్లలో సకలాంగులు తాళాలు వేసుకొని వికలాంగులు పోతే మీకు ఏం కావాలని చెప్పేసి కర్రలు బట్టి ఎంబడబడే సిచ్యువేషన్స్ కూడా మన నిర్మల్ జిల్లాలో బాగా జరుగుతుంది. దీనిపై ఎస్పీ గారికి మళ్ళీ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిన ఎప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దయచేసి మాపై కొంచెం వికలాంగులని కొంచెం సానుభూతి చూపెట్టి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి నిర్మల్పట్నంలోని కస్బా ఉన్నత పాఠశాలలో 13 ఏళ్ల శ్రీరామ్ అనే విద్యార్థి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇటీవల డైస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో గుండెకు హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్ చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు తండ్రి హైదరాబాద్ వెళ్ళడానికి రవాణా ఛార్జీలు లేక వెళ్ళలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడార్ నరేష్ 5,000 రూపాయలు సమకూర్చారు. ఈ డబ్బును సోమవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, డైస్ కౌన్సిలర్ రామచంద్ర అందజేశారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్ధతిలో అతిథి అధ్యాపక నియోగం కొరకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు.
ఉర్దూ మాధ్యమంలో చరిత్ర ఒకటి, ఆర్థిక శాస్త్రం ఒకటి, తెలుగు మాధ్యమంలో తెలుగు ఒకటి ఖాళీలున్నాయన్నారు. అధ్యాపకులు అన్ని ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 11 గంటల నుండి డెమో మరియు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. యూజీసీ ఉత్తర్వుల ప్రకారం పీజీలో 50% ఉత్తీర్ణ కలిగి ఉండాలని, నెట్, సెట్, పిహెచ్డి ఉంటే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత్రికేయ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి వద్ద మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం హారతనంతరం జుట్టు దినేష్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అయ్యనగర్ రాజేందర్, ప్లస్ ఆఫ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం కప్పేసి ఆదివాసులపై దాడులు అరికట్టాలని జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్నారు. పట్టణ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడెం మండలం ధర్మాజ్పేటలో ఓ మతిస్థిమితం లేని ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భీమన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఆదివాసీ మహిళలపై అత్యాచారం జరగడం, దానిని అధికారులు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఆదివాసుల విషయాల్లో ఎలాంటి చొరవ తీసుకోకుండా ఇట్టి అరాచకం జరుగుతున్న కళ్ళం కట్టినట్టుగా కనిపిస్తున్నప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆదివాసీల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మా ఆదివాసులను అక్రమంగా అరెస్టులు చేయడం జరుగుతున్నది. మరి అక్కడ జరిగినటువంటి ఇరు వర్గాల పోరులో మిగతా వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు, కానీ కేవలం ఒక 35 నుంచి 40 మందిని మా ఆదివాసులను అరెస్టు చేయడము ఎంతవరకు శోచనీయము. ఖబర్దార్, ఇది మేము ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇలాంటి సంఘటనలు జరిగినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు మరో కొమరభీం పోరాటాలు చేపట్టే విధంగా తరుణంలో దారితీస్తూ ఉంటాయి. కాబట్టి మా ఆదివాసులపై కేసులని ఎత్తివేస్తూ వారికి ఆదివాసులు నాన్ ఏజెన్సీ వాళ్ళకు కూడా అక్కడ చోటు కల్పించడం, మా చట్టంలో కల్పించినటువంటి ఆదివాసులకు హక్కుల చట్టాన్ని కాలరాయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మాకు ఏజెన్సీలో ఎన్ని ప్రలోభాలు జీవో ప్రకారంగా ఏ విధంగా అయితే ఏజెన్సీ వాళ్ళకు కేటాయించిన పోడు భూములు కానివ్వండి, మిగతా వాళ్ళు కాకుండా నాన్ ఏజెన్సీ నుంచి వచ్చి అత్యధికంగా ఆస్తులు సంపాదించుకొని మా ఆదివాసులను కొల్లగొడుతూ మా ఆదివాసి మానవ ప్రాణాలను భంగానికి కలిగిస్తూ మా ఆదివాసి మహిళలపై అత్యాచారాలను అరికట్టినట్లయితే
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకునితో పాటు పలు మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకుని మండపాల వద్ద మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం, సామూహిక కుంకుమార్చన, 1,00,000 గరికపూసలతో స్వామివారికి ప్రత్యేక అష్టోత్తరాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా వైష్ణవ్ అపార్ట్మెంట్లో 1,00,000 గరికార్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. श्री वरसिद्धि विनायक देवताभ्यो प्रार्थना पूर्वयामि। ओम स्वाध्याय नमः, ओम सुधाय नमः, सत्याय नमः, विमलाय नमः, ओम कमलाय नमः, कांताय नमः, कामाक्षाय नमः। विघ्नं कुरु मे देवा सर्वकार्य लेखते पूजाते पुष्पाय पूजय ओम बाय बाय समस्त नमो नमः वक्रतुंड महाकाय कोटि सूर्यः समप्रभो निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ओम श्री देवानंदं प्रोचा पूजा द्रव्यानि संप्रोचा आत्मानं प्रोचा तदनेन श्री महागणा నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాలోజీ జీవితం సాహిత్యం అనే అంశంపై వ్యాసరచన పోటీ జరిగింది. గెలుపొందిన విద్యార్థులు బహుమతులు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్, తెలుగు విభాగంపై డాక్టర్ రంజిత్ కుమార్, తిరుపతి రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్రలో పట్టణవాసులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారుల సమయంతో పలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ గంట ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగే ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పాటు కిందికి వేడుతున్న వైర్లను బిగించారు. ఈ మరమ్మతు పనులు మున్సిపల్ చైర్మన్తో పాటు కమిషనర్ పరిశీలించారు. నిమజ్జన శోభాయాత్ర సజావుగా కొనసాగేలా అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భూమి కోసం భుక్తి కోసం రజాకార్లపై పోరాటం సాగించిన తెలంగాణ వీరనాడు చాకల ఐలమ్మ 30వ వర్ధంతిని రజక సంఘం వద్ద నిర్వహించారు. వివేకానంద చౌక్ సమీపంలో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. మర్రి పెద్ద బాలరాజ్, ఐలాపురం శంకర్, నిమ్మల దేవరాజ్, భోజన్న, సంగం రమణ, చంద్రుల స్వామి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీగిరి క్షేత్రం శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం పాలకావడ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. స్వామివారికి పాలకావడ సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆలయ అర్చకులు భర్తకు వివరించారు. అన్నదాతలుగా దశాగౌడ్ దంపతులు అన్నప్రదానం చేశారు.
శనిగారం చిన్నయ్య, గురుస్వామి, గౌరవ అధ్యక్షులు ఎస్పీ కిషన్, నరేష్, దినేష్, ప్రకాష్, దేవేంద్ర గౌడ్, శంకర్, దేవేంద్ర రెడ్డి భక్తులు పాల్గొన్నారు. భజన ముందర దిలావర్పూర్ మండల కేంద్రంలోని 3 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ నాగపని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రానికి పిల్లలు పంపించాలని, ఆరోగ్యలక్ష్మి భోజనం అంగన్వాడీ కేంద్రంలో చేయాలని, అలాగే ప్రీ స్కూల్ విద్యకు పిల్లలు పంపించాలని కోరారు. సూపర్వైజర్ ప్రసూన కుమారి, అంగన్వాడీ టీచర్ కళ, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్పట్నం గాంధీనగర్లో ఉన్న మర్రి చెట్టు హనుమానాలయం వద్ద నాగాంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు పిల్లిరాజు, నిఖిలేష్, తేజ, సూర్య, పిట్టల ప్రశాంత్, కాలనీ మహిళలు పెద్దలు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో చాకలైలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. పీసర్ శైలేశ్వర్, పవన్, సుకేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు చాకలైలమ్మ వర్ధంతి సందర్భంగా మా దిలావర్పూర్ గ్రామం తరపున మేమందరం కూడా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. చాకలైలమ్మ తెలంగాణ పోరాటంలో ఆమె చూపించేటువంటి ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంటాయి. తెలంగాణ అంటేనే కొట్లాట, తెలంగాణ అంటే తెగింపు, అటువంటి తెగింపు మారిపేరు మన చాకలైలమ్మ. ఈరోజు ఈ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఆమె యొక్క ధైర్య సాహసాలు, పోరాటాల ప్రతిభను అందరం కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇలా ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఈమెను ఆదర్శం తీసుకొని మరి మన గ్రామాల్లో వెలుస్తున్నటువంటి విత్తనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కూడా ఆమె స్ఫూర్తితో కూడా మన అందరూ పోరాట పటిమతోని ఇలా పోరాటం చేసి విత్తనాల ఫ్యాక్టరీని రద్దయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ఈ ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలా. ఆమె పోరాటాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఒకసారి చాకలైలమ్మ చాకలైలమ్మ అమర్ రహే అమర్ రహే. నిర్మల్పట్నంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కాలభైరవ స్వామికి బాబాసార్ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది గణేష్ చవితి సందర్భంగా ఈ పండుగ నిర్వహిస్తామని సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ కారులు దాంజేవర్ శ్రీనివాస్, సురేష్, సీతావర్ సంతోష్, రాహుల్, శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. जय देव जय देव जय भैरव देवा जय भैरव देवा सखावे आरती करतो मी देवा जय देव जय देव देवांत तारा का तू श्री भैरव देवा तू भैरव देवा हमारे जो ये द्वारे जोरे सुंदर माता पिता तुम मेरे शरण गहो किसकी स्वामी शरण गहो किसकी तुम बिना और न कोई तुम बिना और न कोई आस करो जिसकी ओम जय जगदीश आप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा ओम जय देव महादेव వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చాకలి ఐలమ్మ ఆశాల సాధన కృషి చేయాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. తారకనామ్ నగర్లోని హనుమాన్ ఆలయంలో చోరీ,
దర్యాప్తు జరుగుతున్న పోలీసులు. పలు గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.